Welcome to our channel. Today's our topic is data acquisitions in IoT sensors. సో నేను ప్రతి వీడియోని మీకు అప్లోడ్ చేస్తూనే ఉంటాను. చాలా షార్ట్ అండ్ స్వీట్గా ఈజీ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో వాట్ ఈస్ డేటా అక్వైజిషన్? డేటా అక్వైజిషన్ అంటే ఏంటి? సో డేటా అక్వైజిషన్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ కలెక్షన్ అండ్ కన్వర్టింగ్ ఫిజికల్ డేటా ఇంటూ డిజిటల్ వాల్యూస్. సో మనం ఎందుకు కన్వర్ట్ చేస్తున్నాం ఫిజికల్ డేటాని డిజిటల్ వాల్యూస్గా? సో దట్ కెన్ బి అనలైజ్డ్ బై కంప్యూటర్. సో కంప్యూటర్ అనేది ఫిజికల్ డేటాని అంత అర్థం చేసుకోలేదు కాబట్టి సో కంప్యూటర్కి అర్థమయ్యే విధంగా మనం డిజిటల్ డేటాగా మన ఫిజికల్ డేటాని కన్వర్ట్ చేస్తున్నాం. సో అంటే ఫస్ట్ డేటాని కలెక్ట్ చేసి బై యూజింగ్ సెన్సార్స్ ఆ తర్వాత మనం డిజిటల్ ఫామ్కి కన్వర్ట్ చేస్తున్నాం. సో బేస్డ్ ఆన్ అంటే డయాగ్రామ్ని బేస్ చేసుకొని మనం క్లియర్గా అర్థం చేసుకుందాం. ఫస్ట్ ఫిజికల్ డేటాని సెన్సార్స్ని యూజ్ చేసి మనం ట్రాన్స్డ్యూసర్ సెన్సార్ యూజ్ చేసి సిగ్నల్ కండిషనింగ్ కన్వర్ట్ చేస్తాం. ఆ తర్వాత నెక్స్ట్ అది అనలాగ్ టు డిజిటల్ కన్వర్ట్ చేసి సో కంప్యూటర్కి ఏ విధంగా అర్థమవుతుందో ఈ డేటాని ఫిజికల్ టు డిజిటల్గా కన్వర్ట్ చేస్తున్నాం. ఇన్ డీటెయిల్గా మనం నెక్స్ట్ స్టెప్స్లో చూద్దాం. సో దిస్ ఈజ్ అబౌట్ ద డేటా అక్వైజిషన్ ఫస్ట్ డెఫినేషన్ పార్ట్. So next, what are the steps involved in data acquisition process? So let us see steps. First, sensing. Sensing అంటే first sensor detects physical parameters such as temperature, humidity, light, pressure, motion, etc. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. సో సెన్సార్ డిటెక్ట్స్ పారామీటర్స్. సో సెన్సార్స్ ఎలాంటి పారామీటర్స్ డిటెక్ట్ చేస్తుంది? లైక్ టెంపరేచర్, లైట్, హ్యూమిడిటీ, ప్రెజర్, మోషన్ ఎక్సెట్రా. సో ద డేటా కలెక్టెడ్ మే బి అనలాగ్ టు డిజిటల్. సో మనం ఫిజికల్ వరల్డ్లో ఉన్న డేటాని కలెక్ట్ చేసి సో ఆ డేటాని మనం డేటా ప్రాసెసింగ్ చేసి సో నెక్స్ట్ దాన్ని డిజిటల్గా కన్వర్ట్ చేస్తున్నాం. సో ఈ సెన్సింగ్ అంటే సెన్సార్ అనేది పారామీటర్స్ని డిటెక్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి సిగ్నల్ కండిషనింగ్ అంటే ఇప్పుడు రా సెన్సార్ అవుట్పుట్ ఆఫ్టర్ సెన్సార్ డిటెక్టింగ్ పారామీటర్స్. సో ఒక అవుట్పుట్ వస్తుంది కదా మనకి, అవుట్పుట్ మేబీ వీక్ ఆర్ నాయిసీ ఉండొచ్చు. సో ఇప్పుడు మనకి ఏదైనా వీడియో నాయిసీగా ఉంటే మనకి వీడియో చాలా డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది. సో డిస్టర్బెన్స్గా అనిపించినప్పుడు మనం ఏం చేస్తున్నాం, దాన్ని ఎడిట్ చేసి నాయిస్ని రిమూవ్ చేయడం అట్లా చేస్తాం కదా. సో అలాగే సెన్సార్ అవుట్పుట్లో నాయిస్ ఆర్ వీక్ ఉన్నప్పుడు మనకి ఇప్పుడు దీన్ని ఏం యూజ్ చేసి క్లియర్ చేస్తున్నాం, యాంప్లిఫికేషన్, ఫిల్టరింగ్ ఆర్ మాడ్యులేషన్. సో ఈ స్టెప్స్ని మెథడ్స్ని యూజ్ చేసి మనం నాయిస్ని దాన్ని రిమూవ్ చేస్తున్నాం. సో ఈ యాంప్లిఫికేషన్, ఫిల్టరింగ్ ఆర్ మాడ్యులేషన్ అనేది మనం నాయిస్ని క్లియర్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. సో దిస్ స్టెప్ ఇన్షూర్స్ ద డేటా ఈజ్ ఇన్ ఎ ఫామ్ సూటబుల్ ఫర్ కన్వర్షన్ అండ్ ప్రాసెసింగ్. సో మనం డేటాని కన్వర్షన్ అండ్ ప్రాసెస్ చేయడానికి మనకి ఈ సిగ్నల్ కండిషన్లో ఉన్న డేటా మాత్రం ఆ ప్రాసెస్కి సూటబుల్ ఉందో లేదో మనం చెక్ చేసుకున్న తర్వాతనే ఈ స్టెప్ని మనం కంటిన్యూ చేయాలి. సో వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ రిక్వైర్డ్ ఫర్ సిగ్నల్ కండిషనింగ్? సో ఇప్పుడు యాంప్లిఫికేషన్, ఫిల్టరింగ్ చేయాలంటే మనకి కొన్ని కాంపోనెంట్స్ కావాలి కదా. సో యాంప్లిఫైయర్స్, ఫిల్టర్స్, లోపాస్, హైపాస్ ఎక్సెట్రా. సో ఇవి ఉన్న కాంపోనెంట్స్ మాత్రం మనం యూజ్ చేసి సిగ్నల్ కండిషనింగ్ అనేది కంటిన్యూ చేసినాం. సో లెట్ us see నెక్స్ట్ స్టెప్ ఇన్ డేటా అక్వైజిషన్ ప్రాసెస్, అనలాగ్ టు డిజిటల్ కన్వర్షన్. సో most sensor output analog signals which must be converted into signals for process interpretation or microcontroller. సో అనలాగ్ సిగ్నల్స్ అనేది కొన్ని అనలాగ్ సిగ్నల్స్ మాత్రం ఖచ్చితంగా మనం డిజిటల్ సిగ్నల్స్కి కన్వర్ట్ చేయాలి ఫర్ దీనికోసం ప్రాసెస్ ఇంటర్ప్రిటేషన్ ఆర్ మైక్రో కంట్రోలర్. సో మనం ఈ డేటా అక్వైజిషన్ యూజ్ చేసి సిగ్నల్స్ని అనలాగ్ నుంచి డిజిటల్కి కన్వర్ట్ చేస్తున్నాం. సో మనం దీన్ని ఏడీసీ అంటాం. సో ఈ డేటాని మనం డిజిటల్ ఫామ్కి రావడానికి ఈ ప్రాసెస్ అనేది యూజ్ చేసి మనం డేటాని అనలాగ్ టు డిజిటల్కి కన్వర్ట్ చేస్తున్నాం. సో నెక్స్ట్ డేటా ప్రాసెసింగ్ మీన్స్ అంటే ఈ డేటాని మనం ఆల్రెడీ టోటల్ కలెక్ట్ చేసి డిజిటల్ ఫామ్కి కన్వర్ట్ చేసుకుందాం అనుకునే డేటాని ప్రాసెసింగ్ చేయడం టోటలే డేటా ప్రాసెసింగ్. సో డిజిటల్ డేటా ఇస్ ప్రాసెస్, ఫిల్టర్ అండ్ అనలైజ్డ్. సో ఆల్రెడీ మనకి ఇక్కడ ఏమేమి స్టెప్స్ ఇన్వాల్వ్ అయినాయి,
కన్వర్షన్, ట్రాన్స్మిటింగ్, యాంప్లిఫైయింగ్, ఫిల్టరింగ్ అండ్ అనలైజింగ్. సో డేటాని మొత్తం మనం ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, నాయిస్ లేకుండా క్లియర్గా ఉంచడమే ఈ డేటా ప్రాసెసింగ్. సో వాట్ డస్ ఇట్ ఇంక్లూడ్స్? రిడ్యూస్ డేటా లోడ్ అండ్ ఇంప్రూవ్స్ రెస్పాన్స్ టైం. సో డేటా లోడ్ అనేది ఎక్కువ ఉంటే మనకి ఈ ప్రాసెస్ ద్వారా మనకి డేటా లోడ్ అనేది రిడ్యూస్ అవుతుంది అండ్ ఇట్ ఇంప్రూవ్ రెస్పాన్స్ టైం. సో మనకి తొందరగా రెస్పాన్స్ అనేది వస్తుంది ఈ డేటా ప్రాసెసింగ్ వల్ల. నెక్స్ట్ డేటా ట్రాన్స్మిషన్. వీ ఆల్ నో వాట్ ఈస్ ట్రాన్స్మిషన్. సో ట్రాన్స్మిటింగ్ డేటా ఫ్రమ్ వన్ డివైస్ టు అనదర్ డివైస్. లైక్ సో మనం ఈ ప్రాసెస్ డేటాని ఎలా ట్రాన్స్మిట్ చేస్తున్నాం? సెండ్ వియా వైర్ ఆర్ వైర్లెస్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్. సో మనం డేటాని 2 టైప్స్గా ట్రాన్స్మిట్ చేసుకోవచ్చు, వియా వైర్డ్ అండ్ వైర్లెస్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్. we all know using wires. సో మనం వైర్స్ యూజ్ చేయొచ్చు. అలాగే వైర్లెస్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ అంటే లైక్ వైర్లెస్ అంటే బ్లూటూత్ ఆర్ వైఫై. సో ఇలాంటి వైర్ అండ్ వైర్లెస్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ యూజ్ చేసి మనం డేటా ట్రాన్స్మిషన్ అనేది చేస్తున్నాం. సో దిస్ డేటా రీచెస్ ద క్లౌడ్ ఆర్ అనదర్ స్టోరేజ్ సిస్టమ్ ఫర్ ఫర్దర్ యాక్షన్స్. సో ఇదేం చేస్తుంది? నెక్స్ట్ ఈ డేటాని స్టోరేజ్ సిస్టంలో మనం స్టోర్ చేసుకుంటున్నాం ఫర్ ఫర్దర్ యాక్షన్స్. సో నెక్స్ట్ ఇంకా మొత్తం ప్రాసెస్ చేయడానికి మనం ఈ డేటాని స్టోరేజ్ సిస్టంలో స్టోర్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ దిస్ ఈజ్ ద process of data acquisition. These are the steps for data acquisition. Now let us see types of data acquired. So what are the types that are involving here? Environment data. So here how sensors detecting parameters. So what are the parameters? Temperature, humidity, air quality. So this is the environment data. From these environment data we are collecting data. So next motion data, it includes acceleration. Next imaging data. Imaging data means the nothing but the videos or pictures from cameras. Usually we take images or pictures from cameras. So this is one type of data acquisition. So next biometric data. We are use these biometric data most in hospitals like heart rate. So we usually check heart rate in hospitals and blood pressure and body temperature. సో ఈ బయోమెట్రిక్ డేటా అనేది మనం ఎక్కువ మోస్ట్లీ మనం హాస్పిటల్స్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ టైప్ వచ్చేసి ఇండస్ట్రియల్ డేటా. సో ఇండస్ట్రియల్ డేటా ఇన్వాల్వ్స్ ప్రెషర్ అండ్ మెషిన్ వైబ్రేషన్. సో మెషిన్ క్వాలిటీ అండ్ అంటే మెషిన్ ఎలా వర్క్ చేస్తుంది, సో మెషిన్ వర్కింగ్ రేట్ ఏంటి, సో ఇవన్నీ చెక్ చేయడానికి మనం ఈ ఇండస్ట్రియల్ డేటాను యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనం ఆల్రెడీ ఫస్ట్ డెఫినేషన్ డిస్కస్ చేసాం. నెక్స్ట్ స్టెప్స్ ఇన్వాల్వ్ ఇన్ డేటా అక్వైజిషన్ అండ్ టైప్స్ ఆఫ్ డేటా. సో నెక్స్ట్ మీకు ఇంకొక డేటా అక్వైజిషన్ క్లియర్ డెఫినేషన్ ఇద్దాం అనుకుంటున్నాం. సో చూసేయండి. సో డెఫినేషన్: డేటా అక్వైజిషన్ ఈస్ కలెక్షన్ ఆఫ్ అనలాగ్ ఆర్ డిజిటల్ డేటా ఫ్రమ్ ద ఎన్వైరన్మెంట్ యూజింగ్ సెన్సార్స్. సో డేటా అక్వైజిషన్ అంటే కలెక్షన్ ఆఫ్ అనలాగ్ ఆర్ డిజిటల్. సో అనలాగ్ డేటా అయినా డిజిటల్ డేటా అయినా మనం ఎన్వైర్న్మెంట్ నుంచి కలెక్షన్ చేయడమే డేటా అక్విజిషన్. మనం ఎలా కలెక్ట్ చేస్తున్నాం? యూజింగ్ సెన్సార్స్ని యూజ్ చేసి మనం డేటా అనేది అనలాగ్ ఆర్ డిజిటల్ డేటాని మనం ఎన్వైర్న్మెంట్ నుంచి కలెక్ట్ చేస్తున్నాం. సో డేటాని కలెక్ట్ చేసిన తర్వాత ఫాలోడ్ బై మనం ఆ డేటాని ప్రాసెస్ చేస్తాం, కన్వర్ట్ చేస్తాం, ట్రాన్స్మిట్ చేస్తాం. సో ఈ స్టెప్స్ అన్నీ ఈ డేటా అక్విజిషన్లో ఇన్వాల్వ్ అవుతాయి. సో ఫర్ ఎందుకు ఇవన్నీ చేస్తున్నాం మనం? ఫర్ స్టోరింగ్ డేటా ఆర్ మేకింగ్ రియల్ టైమ్ డెసిషన్స్. ఫర్ అంటే మనం ఫస్ట్ ఈ టోటల్ డేటాని కలెక్ట్ చేసి ఎన్వైర్న్మెంట్ నుండి బై యూజింగ్ సెన్సార్స్ కలెక్ట్ చేసి మనం ఆ తర్వాత ఈ డేటాని స్టోరేజ్ చేస్తున్నాం. అండ్ ఈ డేటాని మనం ఎందుకు యూజ్ చేస్తున్నాం? మన రియల్ లైఫ్లో డెసిషన్స్ మేక్ చేసుకోవడానికి ఈ డేటా అనేది యూజ్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ data acquisition in IoT sensors. So I will upload more videos from this subject. Total I will cover all topics from this subject. Please subscribe our channel. Thank you.